మేము ఇలా ఇక్కడికి వస్తామని మీరు ముందే గెస్ చేసి ఉంటారే. స్ట్రైట్గా పాయింట్కి రండి సార్. యా కమింగ్ టు ద పాయింట్. మాయ అనే మీకు దేవాలయాల నుంచి దొంగతనానికి గురైన ఆభరణాల విషయంలో సంబంధాలు ఉన్నాయని అవని అనే మీ దగ్గర పనిచేసే ఎంప్లాయ్ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మాకు కంప్లైంట్ చేశారు. ఇదిగోండి కంప్లైంట్ పేపర్. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం మాయ మేడం. చూడండి ఎస్ఐ గారు, అవని తొందరపడి ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి ఉంటుంది. మీరు తన మాటలు నమ్మకండి. మా దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. మా అమ్మాయి వేరే వాళ్ళ ట్రాప్లో పడి అటువంటి పనులు చేసింది. మా అమ్మాయికి ఎటువంటి పాపమో తెలీదు. అవును సార్, కొన్ని బ్యాడ్ పవర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల రాంగ్ వేలో నడిచింది. ఇప్పుడు పూర్తిగా రియలైజ్ అయింది. నౌ షీ స్టార్టెడ్ న్యూ లైఫ్. మా ఆయన అరెస్ట్ చేయకండి, వదిలేయండి. శశిధర్ గారు, మీరు మరీ చిన్నపిల్లాళ్ళ మాట్లాడకండి. నేరంతో ఎవరికి సంబంధం ఉన్నా దాని విషయంలో ఇంట్రాగేషన్స్ ఉంటాయి. కేసు క్లియర్ అయ్యేంత వరకు కోఆపరేట్ చేయక తప్పదు. ఎండోమెంట్ వారు ఆభరణాల విషయంలో ప్రత్యేక కమిటీ వేసి దొంగలను కోర్టులో హాజరుపరచమని డిమాండ్ చేస్తున్నారు. సో మా డ్యూటీ మేము చేయాలి. అందుకే మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళక తప్పదు. సార్, ఆర్నమెంట్స్ని అవని హ్యాండ్ ఓవర్ చేసేసింది కదా, ఆ విషయం క్లియర్ అయిపోయినట్టే. ఇంకా దాన్ని తవ్వుకోవడం ఎందుకు? నేరం జరిగిన తర్వాత దాన్ని పూర్తిగా పూడ్చడానికి పెద్ద ప్రొసీజరే ఉంటుంది మేడం. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనివారిలాగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వెరీ సిల్లీగా. నడవండి ఇంకా. ప్లీజ్ సార్, నన్ను అరెస్ట్ చేయకండి, వదిలేయండి ప్లీజ్. అవని అండ్ ఎండోమెంట్ వారు కంప్లైంట్ విత్డ్రా చేసుకునేంత వరకు మేమేమీ చేయలేం మేడం. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. నేను మీ పై ఆఫీసర్స్తో మాట్లాడతాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. కుదరదు సార్. ఆఫీసర్సు, పొలిటీషియన్స్, బిగ్ షాట్స్ ఎవ్వరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు. తప్పుకు శిక్ష పడుతుంది అంతే. ఏదైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోండి. కానిస్టేబుల్స్, మేడం తీసుకురండి. వద్దండి ప్లీజ్ సార్, సార్, ప్లీజ్ వదిలేయండి సార్, ప్లీజ్ అండి. సార్ ఎస్ఐ గారు, సార్ ప్లీజ్ సార్, సార్ ఎస్ఐ గారు, వదిలేయండి సార్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు నేను చెప్పేది వినండి సార్. ఎస్ఐ గారు నా మాట వినండి సార్. ఎక్కించండి. సార్ మా మాట వినండి అమ్మా, సార్. మాయా. మాయా, సార్ ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, అమ్మా మాయా. మాయా సార్ ప్లీజ్ ప్లీజ్ సార్, సార్, మా మాట నేను వినండి చెప్పేది సార్. వినండి సార్. సార్ సార్ మాయా, సార్, అవని ఇంత పని చేసింది ఏంటండి? దీన్ని మనం కాంప్లికేట్ చేసుకోకుండా అవన్ దగ్గరికి వెళ్ళి స్మూత్గా డీల్ చేద్దాం. పద. అవని తక్కువదేం కాదు. మావయ్యను మచ్చిక చేసుకుంటే మిమ్మల్ని పదే పదే తిట్టించొచ్చని పెద్ద ప్లానే వేసింది. అవునవును, మావయ్యతో మొదలుపెట్టి తరువాత అత్తయ్యను, నిన్ను, వసంతను, కృష్ణను అందర్నీ మచ్చిక చేసుకుంటుంది. అందరూ మారిపోయి మంచివారు అయిపోండి, సరేనా? ఇంత వెటకారం అవసరం లేదు. వేటకారం ఏముందే బాబు, నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. నీ ఎటకారం గురించి మాకు తెలీదా? గొడ్డుకారం పూసినట్టుంటుంది. అమ్మా, ఏదేమైనా రాత్రి నాన్నకు నీకు మధ్య అటువంటి గొడవ జరగకుండా ఉండాల్సింది. ఫ్యామిలీలో ఎన్నో సమస్యలు వచ్చాయి, కానీ ఎప్పుడు మీ మధ్య గొడవ రాలేదు. అలా జరగడం, నాన్న ఇంటి నుంచి అవని ఇంటికి పోవటం అన్నీ మనసుకి చాలా బాధగా ఉందమ్మా. బ్యాగ్ తీసుకుని ఎక్కడికి బయలుదేరారండి? ఎక్కడికి నాన్న? ఏదైనా ఊరు వెళ్తున్నారా? మనశ్శాంతి కోసం పల్లెటూరుకు బయలుదేరినట్టున్నారు. నా ఊరికి నేను ఒంటరిగా వెళ్తే అంతకంటే అగౌరవం ఇంకోటి ఉండదు. ఏదో గొడవ జరిగి నన్ను ఇంటి నుంచి కూడా తరిమేశారు అనుకుంటారు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ప్రస్తుతం మన ఇంటి పరిస్థితులు అందరికీ తెలుసు. వాళ్ళు అలాగే అనుకుంటారు. మరి ఎక్కడికి బయలుదేరావు నాన్న? కొంప తీసి హిమాలయాలకేం కాదు కదా?
హ, ఈ ఇంట్లో ఉండడం కన్నా హిమాలయాలకు వెళ్ళి సన్యాసుల్లో కలిసిపోవడం మంచిది. మీరు ఆగండి. మీరు చెప్పండి మామయ్య, ఎక్కడికి బయలుదేరారు? ఈ రోజు నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు. మరే ఇంట్లో ఉంటావు నాన్నా? నా చిన్న కోడలు అవని ఇంట్లో ఉంటాను. ఇక్కడి నుంచి అక్కడే ఉందామని అనుకుంటున్నాను. అందుకే బయలుదేరాను. మీరు అవనిని అనుమానించుకుంటూ తిట్టుకుంటూ బ్రతికేయండి. మీలో మార్పు రావడం మాత్రం అసంభవం. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? ఇంతకాలం నేను మాట్లాడడానికి నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అన్నిటికీ నా భార్య ముందుండేది. నిర్ణయాలు తీసుకునే విషయంలో నియంతలా ఉండేది. అందుకే అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పుకోవడానికి నా హద్దులు నాకు సహకరించేవి కాదు. ఇప్పుడు ఆ హద్దుల్ని నేను చెరిపేసి వెళ్తున్నాను. స్వతంత్రంగా బ్రతకడానికి వెళ్ళిపోతున్నాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆపిన ఆగను. నానా, ఏంటి నాన్న ఇది? సడన్ గా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి? ఎంతకాలం అని ఓపిక పట్టి భరిస్తాను? అందుకే ఏదో సమయంలో నిర్ణయం తీసుకోవాలి కదా. అవని తప్పుడుదనేది మీ ఉద్దేశం. నా దృష్టిలో స్వచ్ఛమైనది, గంగా జలమంత పవిత్రమైనది. అందుకే ఇక మిగిలిన క్షణాలు ఆ దేవత దగ్గర గడిపేస్తాను. రాత్రి ఒక్క పూట మీ గురించి కష్టపడిపోయిందని అది మీకు ఇష్టమైంది అయిపోయింది, మేము అయిష్టం అయిపోయాం, అంతేనా? ఇంతకు ముందు అది చేసిన తప్పులకు మీకు దాని మీద కోపంగానే ఉండేది కదా. అదంతా మీ ప్రభావం. నేను కొద్ది రోజులు అవని విషయంలో కోపంగా ఉన్నాను అంటే అందుకు కారణం కేవలం మీరే. ఇప్పుడు నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. నా తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అవని అక్షయలు ఇక్కడికి వస్తే మీరందరూ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటున్నారు కదా. అందుకే నేనే అవని దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక మీతో మాటలు అనవసరం. నేను బయలుదేరతాను. ఈ విషయంలో మీరు అవని ఇంటికి వచ్చి గొడవ పడకండి. ఏమండి? నాన్న ఆగండి. నన్ను వదిలి వెళ్ళాలని మీకు ఎలా అనిపిస్తోంది? మాట మాట అనుకున్నంత మాత్రాన ఇంత పెద్ద నిర్ణయం మీరు ఎలా తీసుకుంటారు? మీరు లేకుండా, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను. నేను అవనికి అండగా ఉండటానికి ఆ ఇంటికి వెళ్తున్నాను. ఆ కోపం చాలు వేద. నువ్వు నాకు దూరంగా ఉండటానికి, నా మీద ద్వేషం చూపించడానికి. అలా మాట్లాడకండి. మీరు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు.